గొడవ పెట్టుకోమని కొంచెం ఆయాసం వచ్చింది ఎండలో సార్. మరి దారుణం 11 నుంచి 4 దాకా ఎండలోనే కూర్చోబెట్టారు. మరి దారుణం. వీళ్ళని 4 సస్పెండ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు కొనేసేసారు. వీళ్ళిద్దరు గట్టిగా నిలబడ్డారని చెప్పి వీళ్ళిద్దరు మనోడు సురేష్ వీళ్ళందరూ ఏంటంటే ఒకడు వచ్చి కొడతాను నా కొడతా ఉన్నాడు. ఒక స్టూడెంట్ రీచర్స్ కింద పెట్టుకుని వెళ్ళిపోయారు. దారుణంగా చేస్తారు. ఎమ్మెల్యే ఎస్సీ అపాయింట్ చేసిన అతను తీసుకొచ్చిన లైట్ ఆపేసారు. వాస్తవంగా విద్యార్థులు మీటింగ్ అయిపోయింది సార్. ఇప్పుడు సెమినార్ అంటే వీళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. పార్టీ పునాదులు వాళ్ళని కూడా అసలు ఈ ఇష్యూలు మీరు సపోర్ట్ చేయడానికి బెదిరిస్తారు. పాపం అసలు ఎంత ఉద్వేగానికి లోనైనాడో ఆ రోజు అసలు పాపం అసలు పోయిన వరకు చేయమని సస్పెండ్ కూడా చేయి ఫ్రాక్చర్ అయింది. కొంచెం డిశ్చార్జ్ ఈరోజు ఒక దళిత వీసీ అయ్యి ఉండి దళితులతోనే మాకు దాడి చేస్తూ ఉంటారు సార్. డబ్బులు ఇచ్చి అమరావతి కాపాడుకుంటాం. ఏమీ ఆధారపడద్దు, ఎలాంటి ఆలోచన చేయండి. వివరాలు వ్యక్తం. ఈరోజు నాగార్జున యూనివర్సిటీ చదువుకుంటున్న పిల్లలు నంద సురేష్ ఇద్దరిపైన దాడులు చేయడం, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళని చాలా దారుణంగా హింస పెట్టే పరిస్థితికి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఈరోజు యూనివర్సిటీస్ అనేటివి స్వేచ్ఛగా విద్యార్థులు వారి యొక్క చదువు విషయంలో కానీ వారి అభిప్రాయాలు చెప్పుకునే విషయంలో స్వేచ్ఛ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ వైస్ ఛాన్సలర్ యొక్క ప్రవర్తన వింత ప్రవర్తన. ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఆయన యూనివర్సిటీలో 3 రాజధానుల పైన సాక్షి టీవీని తీసుకుపోయి అందులో వాళ్ళ ఎడిటర్ అయినట్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిస్కషన్ పెట్టారు, చర్చలు పెట్టారు. చర్చలు పెట్టినప్పుడు విద్యార్థులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు నంద కానీ ఇంకా కొంతమంది పిల్లలు ముందుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే వాళ్ళ చితకబాదారు. అది కూడా వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం ఇవన్నీ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీగా అదే మరి ఇంకొక పార్టీగా సిపిఐ నాయకుడిగా రామకృష్ణ గారు కానీ జేఏసీ కానీ అందరం క్వశ్చన్ చేసేది, మీరు ఒక పార్టీకి కానీ ఒక పద్ధతి లేని విషయాలకు ఏ విధంగా మీరు వత్తాసు పలికారో చెప్పాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత యూనివర్సిటీ కండక్ట్ చేయడం, మీరు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, మీ బాధ్యత మీరు నెరవేర్చాలి తప్ప మీరు ఏకపక్షంగా మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు, హోందాతనం కూడా కాదు. ఆ విషయం వైస్ ఛాన్సలర్ కానీ అక్కడే ప్రొఫెసర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేయడమే కాదు, ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ప్రొఫెసర్స్ని కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ఏదో ఒక పద్ధతి ప్రకారం కాకుండా చదువుకోనియకుండా ఇలాంటి దుర్మార్గాలపైన వాళ్ళని ప్రేరేపించడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. 9 సంవత్సరాలు యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం. చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చాం. అలాంటి యూనివర్సిటీ ఈరోజు మీరు వన్ సైడ్గా ఆ రోజు బాగా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్ తీసుకొచ్చి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండే వ్యక్తులను పెట్టి యూనివర్సిటీస్ బాగు చేయాలని ముందుకు పోతే ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ సిఆర్డీఏలో ఒక భాగం. ఈ సిఆర్డీఏలో భాగం ఉన్నప్పుడు అమరావతి ఇక్కడ రాజధాని వద్దని ఎవరన్నా అనగలుగుతారా? చెప్పే అవకాశం ఉందా? అందరి మనసుల్లో ఏముంది? ఈ ఊరికి వచ్చిన రాజధాని 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి, ఒక సైకో
ఇంకో పక్కన చూస్తామంటే అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు. ఇష్టానుసారంగా తిక్క సమాచారంతో మారుస్తానంటే దాన్ని తప్పు అని చెప్తే ఈ విధంగా మీరు చేస్తారా? ఏదైతే ఈరోజు మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఏది మంచి ఏది చెడు అనేది చదువుకున్న వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంచిని ప్రోత్సహించాలి, చెడును ఖండించాలి. అది కూడా మీరు చేయలేని పరిస్థితి మీరు వస్తే, ఇలాంటి దుర్మార్గులు ఉన్నారని భయపడితే రాష్ట్రం ఇంకా నష్టపోతుంది, భావితరాలు పూర్తిగా నష్టపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఒక సీనియర్ ఆఫీసర్ని డీజీ ర్యాంకు ఇష్టం లేకపోతే వారుగా వదిలిపెడతాం, కానీ ఒక విధ్వంసకర కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. 300-400 మందికి జీతాలు ఇవ్వరా మీరు? అంటే మీ కక్ష అంటే తెలుగుదేశంలో మెరిట్ ప్రకారం పనిచేపిస్తే వాళ్ళందరినీ వారుగా పెట్టేసి ఈరోజు నీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? ఇంతవరకు అధికారులకు జీతాలు ఇవ్వరా? పోస్టింగ్స్ ఇవ్వరా? ఎప్పుడన్నా చూసామా ఇలాంటి పరిపాలన? 40 సంవత్సరాలుగా నేను చూశాను, ఎప్పుడు ఇలాంటి పరిపాలన లేదు. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తారు, ఏదైనా పనిచేస్తారు, ఒక ఐజీ ఇంటెలిజెన్సో లేకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేకుంటే పేషియోనో పనిచేస్తారు. పనిచేసి ఇంకొకసారి డిపార్ట్మెంట్కి వెళ్తారు. ఇది ఆనవాయితీ. అంతేగాని ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేశారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేది వాళ్ళు పనిచేయడం కాదు, ముఖ్యమంత్రి చెప్పిన పని చేస్తారు, అంతవరకే వాళ్ళు చేసేది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు. నిర్ణయాలు ముఖ్యమంత్రి చేస్తాం, మీ మారికి ఇష్టానుసారంగా చేయం. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు పరిపాలన. ఎక్కడా నేను చూడలేదు, ఏ రాష్ట్రంలో మారి జరగలేదు, కేంద్రంలో కూడా ఎక్కడా జరగలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంత సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. అది కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతూ ఉంటే వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాం, తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది మంచి బాధ్యత కాదు. అర్ధరాత్రి జీవో ఇవ్వడం, 5 గంటల వరకే పనిచేస్తామని చెప్పి రాత్రి 12 గంటలకు జీవో ఇస్తారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా చాలా ఉత్సాహంగా కనపడుస్తున్నారు అర్ధరాత్రి జీవోలకి. ఆవిడ కానీ ఇక్కడ డీజీ కానీ వీళ్ళందరూ ఆగమేఘాల మీద పనిచేస్తున్నారు. ఎంతమంది ఆఫీసర్ని సస్పెండ్ చేస్తారు? ఎంతమంది వైట్ కార్డు రేషన్ కార్డు హోల్డర్స్ పైన ఎంక్వైరీలు, సిబిసిఐడి ఎంక్వైరీలు అంటారు. వాడు ఎవడన్నా 2 ఎకరాలు ఉంటే సిఆర్డి ఏరియాలో ఒక ½ ఎకర్ భూమి కొనుక్కోకూడదండి? సిఆర్డి ఏరియాలో వాళ్ళపైన ఎంక్వైరీనా? ఏమనుకుంటున్నారు? ఏంటి ఈ పద్ధతులు ఏంటి? ఈ ఉన్మాదం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ఈ పరిస్థితులు ఏంటి? అంటే భయభ్రాంతులు చేయాలనే? ఎవరు భయపడతారు? మీకు ఎందుకు భయపడాలి? కానీ శారీరక బాధ ఉంటుంది, మానసికంగా ఆందోళన ఉంటుంది, ఇంకొక పక్కన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. కానీ అన్నిటికీ కూడా తిరిగి వెళ్ళి రీపే చేయాల్సిన సమయం ఆసనం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఎవరైతే ఉత్సాహంగా ప్రవర్తిస్తున్నారో తిరిగి మీకు ఆ రోజు వస్తుంది. ఆ రోజు కూడా ఆలోచించుకొని ప్రవర్తించండి. అన్నీ పెంచుతారు, ఇంకా పెంచుతారు. ఒక కరెంట్ ఛార్జీలు పెంచే కాదు, నీకుంటే నీ టీవీల పైన కూడా ట్యాక్స్ వేస్తాడు. అంటే అతనికి ఆ మారి తయారైపోయాడు. పరిపాలన పైన దృష్టి ఎక్కడుంది? కియా పైన పోతే మేము దాన్ని ఇష్యూ చేసామంట. ఏమన్నా రాయిటర్స్ కూడా మేమే సమాచారం మేము వాళ్ళ దగ్గర రాయిపించామంట. అంటే వాళ్ళు కూడా మా మనుషులు అన్నమాట. ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా అందరూ మా మనుషులే. మీరు చేతగాని పరిపాలన, దద్దమ్మ పరిపాలన, విధ్వంసకర పరిపాలన. ఎవడు చెప్పాడంటే మిమ్మల్ని 3 రాజధానులు పెట్టమని అడిగారు? ఎవరన్నా? ఎందుకు చేశారు మీరు? ఎవరైనా ఇంత ఆస్తిని, ఇంత సంపద నాశనం చేసుకుంటారు ఎవరైనా? ఎప్పుడన్నా ఉందా ప్రపంచంలో? ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా తిరిగి మా మీద దాడులు చేస్తారా? ఎవడిచ్చాడు ఈ అధికారం? పోలీసులు కూడా చెప్తున్నా, అధికారులు కూడా చెప్తున్నా. ఈరోజు వెంకటేశ్వర పని ఇది, రేపు మీకు ఆ పని అవుతుంది. మొన్న సుబ్రహ్మణ్యం కూడా అట్నే ఉన్నాడు. నెక్స్ట్ డే ఏమైంది సుబ్రహ్మణ్యానికి? అదే అయింది. మిమ్మల్ని దగ్గర నుంచే మీ మీదనే దాడులు చేపిస్తున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అధికారులు. మీతోనే మీ యొక్క కొలీగ్స్ని దాడి చేపిస్తారు, రేపు ఇంకొకరి పైన ఇంకొకరితో చేపిస్తారు. అధికారుల ద్వారానే అధికారుల్ని ఒత్తిడి తేవడం, దాడులు చేయడం, విధ్వంసకరాలు చేయడం ఇది చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఎప్పుడూ లేదు. తప్పు చేస్తే పనిష్ చేద్దాం. నేను తప్పు చేసినప్పుడు ఎవరిని నేను ఇది కాను. కానీ రాజకీయ కక్ష, విధ్వంసం, మీకు ఇష్టానుసారంగా చేయడం, ఒక సైకో మారి ప్రవర్తించడం ఇది దుర్మార్గమైన కార్యక్రమం.